శేఖర్ కమ్ముల గారు తీసిన కుబేర మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మెయిన్గా లీడ్ రోల్ బై మన రష్మిక గారు, నాగార్జున గారు, ధనుష్ గారు. సో ఫిలిం గురించి తెలిసే ఉంటుంది, కొంచెం హైప్ అయితే ఉంది ఫిలిం గురించి చూసుకుంటే. సో మెయిన్గా చెప్పుకోవాలంటే ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది ఈ కుబేర ఫిలిం అని అంటే నాకైతే నచ్చింది భయ, నిజం చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ నచ్చిన పోర్షన్స్ ఏంది, అసలు కొన్ని నెగిటివ్ సీన్స్ ఏంది అనేది కొంచెం మనం డెప్త్ వెళ్ళి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఏమైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ అని చెప్తా. ఓకే, ప్లాట్ విజన్కి వస్తే ఇక్కడ దీపక్ అని ఒక సిబిఐ ఆఫీసరు, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఫిలింలో చూసుకున్నట్టయితే. సో దానికి ఆపోజిట్గా దేవా అనే క్యారెక్టర్ బిచ్చగాడు. సో అతనికి మన నాగార్జున గారికి లింక్ ఏంది, ఏ పాయింట్లో తీసుకోవడం జరిగింది, అసలు దేనికి తీసుకోవడం జరిగింది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూసే ఉంటారు, ఏ ప్లాట్లో అసలు రన్ అవుతుంది అన్నట్టు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే పెట్టేసే ఉంటుంది ట్రైలర్లో. సో అదే ప్లాట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఏది చెప్పినా మ్యాక్సిమం రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మాత్రం నేను చెప్తున్నాను. సో మూవీ అంతా తిరిగేది డబ్బు చుట్టే. సో అది మనకు తెలిసిన పాయింటే. ఇక మన రష్మిక గారి గురించి చూసుకుంటే తను మూవీని అంతా డెప్త్గా తీసుకెళ్ళడానికి అయితే చూసారని చెప్పుకోవచ్చు. సో అది కొంచెం బాగా అనిపించింది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఫిల్మ్లో మన నాగార్జున గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ ఉంటుందని చెప్పేసాను. అది ఎక్కువ కూడా చెప్తే మీకు అర్థమైపోతుంది. సో అది నేను చెప్పదలుచుకోలేను. ఇక ధనుష్ గారి గురించి చెప్పుకోవాలంటే భయ, స్టార్టింగ్లో మన ధనుష్ గారిని చూపెట్టే ఫ్రేమ్స్ ఉంటాయి వేరే లెవెల్ భయ, అది మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎమోషనల్ కానియచ్చు, క్రైమ్ కానియచ్చు, యాక్షన్ కానియచ్చు, ఇవన్నీ చాలా బాగా ప్రాపర్గా మన శేఖర్ కమ్ముల గారు అయితే యూజ్ చేశారు అన్నట్టు అనిపించింది నాకైతే ఫిలింలో. సో ఫిలిం అనేది దాని చేసి చాలా డేస్ అవుతుంది, మీకు అది తెలిసిన విషయమే. ఈ కుబేర అని మన నాగార్జున గారిని చూపెట్టడము అదొక ప్రమో కానియచ్చు. ఎందుకంటే ఈ ఫిలిం అనేది కొంచెం రియల్ ప్లేస్లో తీయడానికి షూటింగ్కి కొంచెం టైం పట్టింది, అందుకనే ఇంత లేట్ అయింది అన్నట్టు కూడా మనకు తెలిసిన విషయమే. సో అందుకనే మనకు ఆ స్క్రీన్ ప్లే చూసేటప్పుడు మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్స్ కానియచ్చు, ఆ స్క్రీన్ ప్లే ప్రజెంట్ కానియచ్చు, నిజమైన సీన్స్ అయితే అనిపిస్తాయి. సో అలా బాగుంటుంది భయ, నిజం చెప్పుకోవాలంటే కుబేర అనేది చెప్పుకోవాలంటే. ఫైనల్ గా ఆ క్లైమాక్స్ పోర్షన్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. 30 minutes అలా స్టార్ట్ అవుతుంది భయ, ప్రీ క్లైమాక్స్ నుంచి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అంతకు మించి కూడా ఏది చెప్పదలుచుకోలేను నేను. అండ్ వర్త్ ఇట్ భయ, మీరైతే వర్త్ ఇట్. థియేటర్లోకి వెళ్ళి చూడడానికి అయితే మీ ఫ్రెండ్స్ అలా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి కుబేర ఫిలిం అనేది. అండ్ ఇలా అయితే ఉంటుంది. ఇంకా నేను ఏది కూడా ఎక్కువ రివ్యూ చేయాలి తెలుసుకోలేను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది కుబేర మూవీ రివ్యూ. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ థ్యాంక్స్ అ లాట్.